పిల్లల్లో డిప్రెషన్ వస్తుందా? డిప్రెషన్ పిల్లల్లో సూసైడ్కి దారితీస్తుందా? టీనేజర్స్ అవనివ్వండి, చిన్నపిల్లలు అవనివ్వండి. అవును అనే చెప్పాలి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఉన్నతమైనటువంటి స్కూల్స్, పేరు ప్రఖ్యాతిగాంచినటువంటి స్కూల్కి సంబంధించినటువంటి పిల్లలు ఆత్మహత్య ధోరణికి వెళ్ళటం, ప్రముఖ సినిమా యాక్టర్ల యొక్క పిల్లలు అన్నీ ఉన్నాయి, అన్ని సుఖాలు వాళ్ళకు ఉన్నాయి, వాళ్ళకి లేదంటూ లేదు అని మనం బయట నుంచి మనం చూసేటటువంటి అటువంటి పిల్లలు, అటువంటి కుటుంబాల్లో ఉండేటటువంటి టీనేజ్ పిల్లలు ఆత్మహత్య చేసుకోవటం అనేది చూస్తాం. డిప్రెషన్ ఈజ్ వెరీ కామన్ ఇన్ టీనేజర్స్. ఇది మనందరం గుర్తుపెట్టుకోవాలి. డిప్రెషన్ అనేది టీనేజర్స్లోని, చిన్నపిల్లల్లోని చాలా కామన్. ఇటొచ్చి ఏంటంటే భావ వ్యక్తీకరణ. పెద్దవాళ్ళు చెప్పుకునేటటువంటి విధంగా పిల్లలు చెప్పుకోలేరు. నాకు సూసైడ్ చేసుకోవాలనిపిస్తుంది, నా మనసు దిగులుగా ఉంది, నాకు బాధగా ఉంది, నేను డిప్రెస్డ్గా ఉన్నాను అనేటటువంటి పదాలని పిల్లలకు వాడటం తెలియకపోవటం వల్ల మనం అర్థం చేసుకోవటం లేట్ అవుతూ ఉంటుంది. ట్రీట్మెంట్ అనేది దూరంగా జరుగుతూ ఉంటుంది. ఇది ఒకటి. రెండోది ఏంటంటే వ్యక్తపరచుకోలేనటువంటి పిల్లలు లోపల చాలా సంక్షోభానికి గురవుతూ ఉంటారు. వాళ్ళు ఏంటంటే పిల్లల్లో వచ్చేటటువంటి డిప్రెషను, పెద్దల్లో వచ్చేటటువంటి డిప్రెషన్కి డిఫరెన్స్ ఏంటంటే పిల్లల్లో వచ్చే డిప్రెషను యూజువల్గా ప్రవర్తన పరంగా చూపెడతా ఉంటుందండి. మొండి వైఖరి, ఆర్గ్యుమెంట్ చేయటం, ప్రతి చిన్నదానికి ఏడవటం, మాటకు మాట సమాధానం చెప్పటం, అబద్ధాలు ఆడటం, ప్రయారిటీస్ని తప్పించుకోవటం, గమ్యం వైపు దూసుకుని వెళ్లకుండా ఉండటం, ఈ విధంగా బిహేవియర్ పరంగా చూస్తూ ఉంటాం. డబ్బులు దొంగతనం చేయటం, వ్యసనాలకు వెళ్ళటం, తాగుడుకి కానీ, స్మోకింగ్ కానీ, లేదంటే గ్యాంబ్లింగ్ కానీ, బెట్టింగ్ కానీ చేయటం, ఏదైతే వద్దనుకుంటున్నామో అదే పని పదే చేయటం, టీవీకి, మొబైల్ ఫోన్కి ఎక్కువ అతుక్కుపోవటము, ఎక్కువ తెలియనటువంటి స్నేహితులతో ఎక్కువ తిరగటము, ఇలాంటి విచిత్రమైనటువంటి, అంటే వీళ్ళు ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువయ్యి వీళ్ళు చేస్తున్నారు, కాన్ఫిడెన్స్ తగ్గి చేయటం కాదు అనే విధంగా మనల్ని ఇంకొద్ది కోపం తెచ్చుకుని వాళ్ళని ఒక విధంగా తిట్టి కొట్టేటటువంటి పరిస్థితి తెప్పించే విధంగా కూడా డిప్రెషన్కి సంబంధించినటువంటి టీనేజ్ లక్షణాలు ఉంటాయి. అది మీకు చెప్పడం గురించి చెప్తున్నాను. అంటే మిమ్మల్ని రెచ్చగొట్టేటటువంటి విధంగా ఉంటాయి. ఏంటి వీడికి డిప్రెషన్ ఏంటి? డిప్రెషన్ అనేవాడు ఎక్కడో ఒక మూలను కూర్చుని ఏడుస్తూ కుమిలిపోవాలి, కానీ వీడు ఎదురుదాడి చెప్తున్నాడు, మాటకు మాట సమాధానం చెప్తున్నాడు, పెద్ద చిన్న లేదు అనేటటువంటి విధంగా ప్రవర్తించడం కూడా డిప్రెషన్లో ఒక భాగం అని గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైతే కనుక అలా ప్రవర్తించగానే మన లోపల ఒక ఉద్రేకం, ఆవేశం అనేది వచ్చి మనం కొట్టి తిట్టి అవమానించేటప్పటికి వాళ్ళ డిప్రెషన్ ఇంకా ఎక్కువయ్యి ఆ ప్రవర్తన ఇంకా ఎక్కువ అవుతుంది అనమాట. సో ఆ విధంగా అలా కాకుండా ఏంటంటే పెద్దలకు ఉండేటటువంటి లక్షణాలు కూడా పిల్లలకు ఉంటుంది. ముభావంగా ఉండటం, బాధపడటం, చేసిన పని చేయకపోవటం, ఇదివరకు ఉండే ఇంట్రెస్ట్ చేయకపోవటం, ఇదివరకు తిరిగేటటువంటి స్నేహితులతో తిరగపోవటం, ఏదో ఒక మూలన ఏదో ఒక పుస్తకం పట్టుకుని కూర్చోవటం, చదువులో మార్క్స్ తగ్గిపోవటం, ఎక్కువ ఏడవటం, బాధపడటం, నిద్ర పట్టకపోవటం, తిండిని నెగ్లెక్ట్ చేయటం, కొన్ని సందర్భాల్లో ఎక్కువ తినటం, ఎందుకు ఇలా బ్రతకటం, చనిపోతే బాగుంది అనేటటువంటి మాట అంటాం, స్కూల్లో కూడా ముభావంగా ఉంటాం, అందరూ నన్ను నెగ్లెక్ట్ చేస్తున్నారు, ఎవరు నన్ను పట్టించుకోవట్లేదు అనే ఫీలింగ్ ఉంటాం, ఎవరు నాకు అటెన్షన్ ఇవ్వట్లేదు, ఎవరు నా మాట వినట్లేదు అని అనుకోవటం, అన్నింటిలో నేను ఓడిపోతున్నాను, నేను ఎందులో గెలవలేను అనేటటువంటి, వాస్తవానికి అన్నింటిలో గెలుస్తూ ఉంటారు, అన్నింటిలో సాధిస్తూ ఉంటారు. వీళ్ళ యొక్క గొప్ప గుణాలన్నీ కూడా బయట వాళ్ళకి కనిపిస్తూ ఉంటాయి, వీళ్ళకి కనిపించవు. సో అలా వాళ్ళ మీద వాళ్ళు ఒక నెగిటివ్ ముద్ర వేసేసుకుంటారు. మనం వేస్ట్ అనమాట, మనం దేనికి పనికిరాం, మనం అనుకున్నది మనం ఏమి సాధించడం, మనం బ్రతుకుండి మన తల్లిదండ్రులని అందరినీ ఇబ్బంది పెట్టి ఏడిపించడమే తప్ప ఇంకోటి దేనికి మనం ఉపయోగపడం. దీని బదులు బతుకుంటే ఎందుకు, చచ్చిపోతే కనుక ఒక 2 రోజులు ఏడుస్తారు, తర్వాత సంతోషంగా ఉంటారు అనేటటువంటి ఒక ఫాల్స్ థాట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోవటం, హెల్ప్ లేదు అనుకోవటం, ఎవరో హెల్ప్ చేయలేరు, హోప్ లేదు, ఫ్యూచర్ లేదు అనుకోవటం, ఆత్మన్యూన్యతాభావం అంటూ ఉంటారు. ఇవి డిప్రెషన్లో ఉండే ప్రధానమైనటువంటి లక్షణాలు. ఇవి పేరెంట్స్ ఏంటంటే ఏదో బాధపడుతున్నాడులే, ఏదో ఏడుస్తున్నాడులే, క్లాస్ రూమ్లో ఏదో జరుగుంటుందిలే, టీచర్ ఏదో ఉంటుందిలే అని చెప్పి ఒక పేజ్ తిప్పినట్టుగా తిప్పేసేటప్పటికి పిల్లల్లో ఆ చెప్పుకునేటటువంటి ఆ భావాన్ని వ్యక్తపరచుకునేటటువంటి విధానాన్ని అవకాశం లేకపోతుంది. అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు ఇంకా కుంగిపోతారు. అరే ఇంకెవరు వినరనమాట మన మాట, ఎవరికి అర్థం కాదు, చెప్పుకోలేనటువంటి బాధ దరిద్రం అండి. అసలు ఎంత బాధ అంటే, కాలు దెబ్బ తగిలితే కనుక నలుగురికి కనిపిస్తుంది, వాడికి కాలు ఇరుగుంటుంది కాబట్టి వీడి బాధ వాడికి అర్థమవుతుంది. కానీ డిప్రెషన్ అనేది ఎంత మనోవేదన అంటే కనుక ఒక టెస్ట్ చేస్తే కనిపించదు, ఒక బ్లడ్ టెస్ట్ చేస్తే కనిపించదు, ఒక ఎక్స్రే తీస్తే కనిపించదు, ఆఖరికి చెప్పుకోవటానికి కూడా వినిపించదు. వాడు చెప్పుకోవాలనుకుంటాడు కానీ వాడు మాటలు రావు, ఏం చెప్పాలో వాడికి అర్థం కాదు. పోనీ అవతల వాడికి చెప్పుకున్నా కూడా ఏంటంటే ఈ ఇమోషన్కి సంబంధించిన భాష అందరికీ అర్థం కాదు, అది అనుభవించే వాళ్ళు తప్ప. సో కాబట్టి వీళ్ళు ఏమవుతారు, సైలెంట్ అయిపోతారు. కాబట్టి మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే డిప్రెషన్ అనేది పిల్లల్లోని, ప్రత్యేకంగా టీనేజర్స్లోని చాలా కామన్ అండి.
చాలా త్వరిగా అది సూసైడ్ వరకు పట్టుకెళ్ళిపోతూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి హార్మోనల్ ప్రభావం వల్ల కొద్దిగా రిస్కీగా అడ్వెంచరస్గా ఉండటం అనేది కూడా వాళ్ళకి ఉంటుంది. కాబట్టి రాంగ్ కంక్లూజన్స్కి వచ్చి తొందరగా సూసైడ్ వైపు దారి తీస్తూ ఉంటుంది. సో మెయిన్గా ఏంటంటే ఇటువంటి లక్షణాలను పసిగట్టడం అనేది పేరెంట్స్ యొక్క బాధ్యత. పసిగట్టిన తర్వాత ఒక్క నిమిషం కూడా లేట్ చేయకుండా మీ కౌన్సిలింగ్ పనిచేయదు అని మీకు అనిపించినప్పుడు, పరిస్థితి అదే విధంగా కొనసాగుతుందని మీకు అనిపించినప్పుడు తక్షణమే ఇంకో నిమిషం లేట్ చేయకుండా సైకాట్రిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళండి. వాళ్ళ అసెస్మెంట్ వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళ కౌన్సిలింగ్ పద్ధతి అనేది సైంటిఫిక్ పద్ధతిలో పీడియాట్రిక్ సైకాట్రిస్ట్ చేస్తారు. ఒక సైంటిఫిక్ పద్ధతిలో రీసెర్చ్ ప్రూవెన్ బేస్డ్ మెడికేషన్ కూడా సైంటిస్ట్ వాడటం అనేది జరుగుతూ ఉంటుంది, డాక్టర్స్ వాడటం అనేది జరుగుతూ ఉంటుంది, పీడియాట్రిక్ సైకాట్రిస్ట్ అంటూ ఉంటారు. ఇవన్నీ సైంటిఫిక్ బేసిసే. ఇదేదో ప్రమాదకరమైందో నిద్ర మందులో జీవితాంతం వాడవలసినటువంటి మందులో అటువంటి అపోహలకు దయచేసి వెళ్ళొద్దు. ఎందుకంటే మన తక్షణ కర్తవ్యం ఏంటంటే టు అవాయిడ్ ద డేంజర్ అంటూ ఉంటాం. అంటే ఇన్ని లక్షణాలు ఉండేటటువంటి చైల్డ్ కేవలం ఏదో తెలియకో ఏదో ఒక చిన్నపాటి సంఘటనకో ఇలా రియాక్ట్ అవుతున్నారు అని అనుకోకుండా ఇది ఒక దీర్ఘకాలికమైంది ప్లస్ ఒక ప్రమాదకరమైనటువంటి మానసిక సమస్య. దీన్ని ఇలా వదిలేస్తే కనుక ఇది ముదిరి పాకాన పడుతుంది. రేపు పొద్దున అందరి పరిస్థితి దిగ్భ్రాంతికి లోనే తర్వాత బాధపడుతూ ఏడ్చేటటువంటి పరిస్థితి వస్తుంది. సూసైడ్కి దారి తీయవచ్చు, అకాడమిక్స్లో వెనకబాటు అవ్వచ్చు, రిలేషన్షిప్స్ పాడవచ్చు, ఫ్రెండ్స్ దూరం అవ్వచ్చు, హాబీస్ పోవచ్చు, ఇంట్రెస్ట్ తగ్గిపోవచ్చు. ఇలాంటి రకరకాలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి డిప్రెషన్ అనేటటువంటి మహమ్మారి పిల్లలకు వస్తే కనుక వాళ్ళు భవిష్యత్తునే ఆగమ్య గోచరంగా మార్చేస్తుంది, జీరో చేసేస్తుంది. కాబట్టి దీన్ని అవగాహన చేసుకోవటం, చైల్డ్ సైకాట్రిస్ట్ దగ్గర తీసుకెళ్ళటం, పేరెంట్స్ టీచర్స్ యొక్క కోఆపరేషన్ ఉండటం, పిల్లలతో ఓపిక్గా మాట్లాడటం, వాళ్ళు పూర్తిగా అన్ని విషయాలు మనసు ఇప్పి చెప్పుకునే దానికి అవకాశాన్ని ఇవ్వటం, ఒకప్పుడు మన వల్ల అవ్వకపోతే కనుక పీడియాట్రిక్ సైకాట్రిస్ట్ దగ్గర తీసుకెళ్ళటం, వాళ్ళు చెప్పేటటువంటి విధి విధానాలు బట్టి ముందుకెళ్ళటం అనేది చాలా ఇంపార్టెంట్.